మాత్రమే మాట్లాడతాను నేను. మరి బ్రదర్ పేరు కూడా నాకు పూర్తిగా తెలియదు. పరం అనేది మాత్రం పరం జ్యోతి, కానీ అందులో నాకు కరెక్ట్గా రాలేదు జ్యోతి అనే మాట, పరం మీద వచ్చింది. దాని గురించి ఆయన పేరు నాకు పూర్తిగా తెలియదు. మరి ప్రత్యేకంగా మరి నన్ను ఈ రీతిగా ఇక్కడికి మీ మధ్యకి నేను రావడానికి మరి పరం జ్యోతి గారే ముఖ్యమైన కారణం. అయితే దేవుడే ఒక కారణం. ముఖ్యంగా మరి ఆయనను పిలవటం నాకు చాలా ధన్యతగా భావిస్తున్నాను. ముఖ్యంగా మరి పాస్టర్ జేమ్స్ గారు, మరి వారు కూడా నన్ను ప్రేమించి మరి ఆయన నా నెంబర్ తీసుకున్నప్పుడు, ఆయన కూడా ఫీడ్ చేసుకున్నప్పుడు ఈరోజు మీటింగ్ ఆయన స్టేటస్ పెట్టుకున్నారు. నేను చూశాను. ఎందుకంటే మరి కమిటీ అంతా కూడా నేనెవరో తెలియదు, నా బోధ ఏంటో తెలియదు, నేనేం ప్రసంగం చేస్తానో తెలియదు, నా డాక్టర్ని ఏంటో తెలియదు, నా వ్యక్తిత్వం ఏంటో తెలియదు. ఇన్ని తెలియకోకుండా ఒక సామాన్యమైన నన్ను మీరు పిలవటం అనేది నిత్యంగా అది దేవుడు గాడ్స్ ప్లాన్ అండి. అది దేవుని యొక్క ఉద్దేశం అని నేను అనుకుంటున్నాను. అయితే నేను పక్క పల్లెటూరు అబ్బాయిని, విలేజ్ కంట్రీ పీపుల్ అంటారు సరే, అంటే పూర్తిగా నా మాట నా తీరు అంతా కూడా పక్క పల్లెటూరు భాష అండి. కానీ మా వాక్యం చెప్పేటప్పుడు అలా ఉండదు. వాక్యం చెప్పేటప్పుడు పల్లెటూరు భాషలా ఉండదు. కొన్ని మాటలు మాత్రం పల్లెటూరులాగా అనిపిస్తాయి. సో మరి నాకు ఎంతో ఆనందంగా ఉంది నిజంగా. మీ ఆరాధన నేను చూసినప్పుడు మా రాజేష్ కూడా నిజంగా, అందుకే పాస్టర్ గారు బాధపడుతున్నారు, ఇలా ఉండాలి కదా ఆరాధన, ఎంత ఆనందంగా ఉండాలి కదా ఆరాధన, ఎవరికి పాట ఇవ్వకపోతే వాళ్ళు బాధపడతారు మన పల్లెటూరులో మా ఊరిలో. కానీ ఒక వ్యక్తి 4-5 పాటలు కంటిన్యూగా అందరూ చక్కగా ఆయనతోటి ఏకీభవించి పాడటం అనేది చాలా గొప్ప విషయం అండి. బ్రదర్ కూడా చాలా అభిషేకంతో పాటలు పాడాడు. మరి పాప కీబోర్డ్ వాయిస్తున్నప్పుడు నాకు ఎంతో సంతోషం అనిపించింది. నిజంగా నాకు చాలా ముద్దు అనిపించింది. చక్కగా ఉంది పాప, చక్కగా పాప మళ్ళీ పాట పాడతానికి ఒక పాప వచ్చింది. మరి ఇంత డ్రమ్స్, గిటారు ఇవన్నీ వాయించడం, నా సంఘంలో ఇన్ని వాయిద్యాలు లేవండి. ఒక కీబోర్డు, ఒక ప్యాడ్స్ మాత్రమే ఉంటుంది. నాకు చాలా సంతోషంగా ఉందండి. ఎంత సంతోషంగా ఉందంటే, మరి తెలుగు వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు, తెలుగులో పాటలు పాడుతున్నారు. నిజంగా ఎంత ఆనందంగా ఉందంటే నాకు చాలా ఆనందంగా ఉంది. సో ముఖ్యంగా నా ప్రసంగాలు ఈరోజు అనేకులకి రీచ్ అవ్వడానికి ఒక కారణం ఎవరంటే రాజేష్, యవనస్తుడు, కొత్తగా రక్షించబడ్డాడు. ఒక 5-6 సంవత్సరాలు అవుతుంది ఆయన రక్షించబడి. మరి ఎవరు చెప్పలేదు ఆయనకి ఇలాగా రీల్స్ తయారు చేసి పెట్టడం, అది ఎవరికి నాకు తెలియదు, నేను పెట్టమనలేదు, నాకు కూడా తెలియదు అసలు దాని గురించి. కానీ కొన్నిసార్లు ఎందుకు పెడుతున్నాడని నేను బాధపడ్డాను. తర్వాత ఈ రీల్స్ ఇప్పుడు ఇన్స్టాగ్రాము, ఈ ఫేస్బుక్, యూట్యూబు ఇవన్నీ కూడా అంతా ఉపయోగిస్తున్నారు కాబట్టి ఇలాంటి వాక్యాలు విన్నవారు నాకు చాలా దేశాల నుంచి ఫోన్ చేశారండి. ఆయన దగ్గర నెంబర్ తీసుకుని నాకు దేశాల నుంచి ఫోన్ చేసి చాలా చాలా అంటే చాలా సంతోషపడి, ఈ రోజుల్లో ఎవరు చెప్తారండి అలాగా, ఎవరు చెప్పరు అలాగ వాక్యం, అందరినీ ప్రజల్ని సంతోషపెట్టి ఊరించి ఊపించి ప్రజలు సాటిస్ఫాక్షన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప, అలా ఉన్నట్టుగా ఉండేవాళ్ళు ఉంటారు, పోయేవాళ్ళు పోతారు అన్నట్టుగా మీరు ఇలాగ అంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నారు, మీరు చెప్పడానికి మీకు అంత ధైర్యం ఎక్కడ వచ్చింది అని చెప్పేసి చాలామంది నన్ను ఫోన్ చేసి అడుగుతూ ఉంటారండి. అయితే వాక్యం వినేటప్పుడు తియ్యగా ఉంటుందండి, నోటికి తినేటప్పుడు వాక్యం నోటికి తియ్యగా ఉంటుంది, కానీ తిన్న తర్వాత కడుపుకి చాలా చేదుగా ఉంటుంది. అది బైబిల్లో ఉన్న విషయం. ఇప్పుడు నన్ను ఎంత మీరు ప్రేమించి ఎంత నవ్వుతున్నారో నేను చెప్పిన తర్వాత నన్ను చేదరించుకుంటారు. అంటే నన్ను ప్రేమిస్తారు, చాలా ప్రేమిస్తారు నన్ను. నా సంఘం కూడా
నన్ను చాలా ప్రేమిస్తారు. ఎంత ప్రేమిస్తారంటే ఒక తండ్రిగా చూస్తారు నన్ను. ఫాదర్ అమ్మ నాన్న అంత చూసారు లేదు నాకు తెలియదుగా అంటారు వాళ్ళు. మా తండ్రితో సమానం. మా తండ్రి, మా పాస్టర్ గారు చెప్పే వాక్యమే మమ్మల్ని ఈరోజు నిలబెట్టింది. లేకపోతే మేము ఏమైపోయి ఉండేవాళ్ళమో, ఎలా ఉండేవాళ్ళమో, అసలు మా లైఫే మాకు అర్థం కాదు అని చాలామంది నన్ను, నా భార్యను కూడా అభినందిస్తారు. నా భార్య చాలా సింపుల్గా ఉంటుందండి. నా భార్య ప్రతిరోజు కష్టపడుతుంది, వ్యవసాయం పనులు చేస్తుంది. వ్యవసాయం పనులు అంటే నా ఉద్దేశం మా సొంత వ్యవసాయమే. ఆవిడ ఎప్పుడూ రెస్ట్గా ఉండదండి, చాలా కష్టపడుతుంది. ఎంత కష్టపడుతుంది అంటే మనిషి చాలా కష్టపడుతుందండి. మా సంఘానికి వస్తే పాస్టర్ గారు ఎవరైనా అడిగి తెలుసుకుని చూడాలి తప్ప, పాస్టర్ అమ్మగారు అంటే ఇప్పుడు అసలు ఎవరో తెలియదు. మా సంఘానికి వచ్చే వాళ్ళు ఎవరికీ తెలియదు. వాళ్ళు ఊహించుకుంటారు అన్నమాట, ఇవిడు పాస్టర్ అమ్మాయి ఉంటుంది, ఇవిడు పాస్టర్ అమ్మాయి ఉంటుంది అనుకుంటారు. ఆ పాస్టర్ అమ్మలా కనబడే ఒక్క విధానం కూడా మన దగ్గర ఉండదన్నమాట అండి. ఎందుకంటే చాలా సామాన్యం ఉంటుంది. అంటే మేము గొప్పలు కాదు, చాలా సామాన్యం. అంటే తానేదో అన్నట్టుగా ఫీల్ అవుతూ. సో కాబట్టి నాకు సేవలో నా భార్య నాకు గొప్ప సపోర్ట్ అండి, చాలా సపోర్ట్ అండి. ఎందుకంటే ప్రతి పురుషుడి వెనక ఒక స్త్రీ లేకపోతే ఒక భార్య. స్త్రీ అంటండి దేశానికి, కుటుంబానికి అంటే వెన్నెముక అంటండి, బ్యాక్ బోన్ అంటండి. సో ఆ కుటుంబము వర్ధిల్లుతుంది, ఆ కుటుంబం దీవించబడుతుంది, ఆ కుటుంబంలో సంతోషం ఉంటుంది, ఆ కుటుంబంలో సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుందండి. కాబట్టి బైబిల్ చెప్తుంది జ్ఞానవంతురాలు తన ఇల్లు కడతది అంటండి. సో కాబట్టి క్రైస్తవ జీవితానికి స్త్రీ పాత్ర చాలా గొప్పదండి. ఎందుకంటే స్త్రీని చూడు, సంఘాన్ని చూడు. సంఘం ఎలా ఉంది అంటే స్త్రీని చూడండి సరిపోతుంది. ఇంకా సంఘానికి మళ్ళా దాని అంత పెద్ద బిల్డింగు, ఎన్ని సౌండ్ బాక్సులు ఉన్నాయి, ఎన్ని లైటింగ్స్ ఉన్నాయి, ఎన్ని ఆర్కెస్ట్రా ఉంది, అది ఏమి దేవుడు దృష్టిలో లేదు. ఆ సంఘానికి వెళ్ళి స్త్రీని చూడు, ఆ సంఘం క్యారెక్టర్ తెలుసు. సో కాబట్టి ఈరోజు మనము పెండ్లి కుమార్తెగా, యేసుక్రీస్తు పెండ్లి వరుడుగా వస్తున్నటువంటి దినాలు మనం జీవిస్తున్నాం. కాబట్టి ఒక ఎత్తబాటు ఉంది, ఒక పునరుత్థానం ఉంది. పునరుత్థానం ఉందని నమ్ముతున్నారు కదండి. క్రీస్తునందు నిద్రించిన మొదటి లేస్తారు, ఆ మీదట సజీవమైన ఇల్లు మనము ఏకముగా వారితో కూడా ప్రభువుని ఎదుర్కొంటకు ఆకాశ మండలం మీదకి మేఘాల మీద కొనిపోబడతాం. కాబట్టి సదాకాలం ప్రభుతో కూడా ఉంటాం. ఇదే క్రైస్తవుల యొక్క 2000 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి నిరీక్షణ, అదే వారి ఎదురుచూపు. సో కాబట్టి పిల్లలు, మరి ఈ రాత్రికాల సమయంలో నా ప్రయాణం గురించి చెప్పారు. నా ప్రయాణం నేను అస్సలు జర్నీ చేయలేనండి. బస్సు అంటే నాకు భయం, అసలు కూర్చోలేను. నాకు బ్యాక్ పెయిన్, భయంకరమైన బాధ, అస్సలు కూర్చోలేను. నేను అసలు బస్సు అంటే జడిసిపోతాను. ఎందుకంటే నాకు కారు ఉంది. ట్రైన్కి ఎక్కువ జర్నీ చేస్తాను. ముందే ట్రైన్స్ నేను తత్కాలు కూడా చేసుకోగలను. అయితే కన్ఫామ్ అవుతుందని పక్కకు అనుకోవడం వల్ల నేను కన్ఫామ్ అవ్వలేదు నాకు. కానీ చాలా కష్టం అనిపించిన నాకు దేవుని సేవ అన్నా, సువార్త అన్నా, ప్రాణం పోతుందన్నా కూడా వెళ్ళిపోవాలనిపిస్తుంది అండి. అది గాలివానైనా వెళ్ళిపోవాలనిపిస్తుంది. అంత ఇంట్రెస్ట్. ఎందుకంటే నేను కృపచేత రక్షించబడ్డానండి. నేను ఎంత కృపచేత రక్షించబడ్డానంటే, నేను రక్షించబడ్డ 23 సంవత్సరాల వయసులోనే రక్షించబడ్డాను. నా కుటుంబం క్రైస్తవ కుటుంబమే, లూథరన్ బ్యాక్గ్రౌండ్. మా తాతల కానించి లూథరన్స్ అండి. కానీ నాకు మారు మనసు లేదు. చాలా లోకస్తుడిగా, ఇష్టానుసారంగా, ఒక దేవుడు ఎరగని వ్యక్తి ఎలా ఉంటారో అంతకంటే ఘోరముగా నేను పాపిగా ఉన్నాను. కానీ యేసుక్రీస్తు కృప ద్వారా నేను రక్షించబడ్డ దినము నుంచి ఈ దినం వరకు, అంటే సుమారు 32 సంవత్సరాలు, 94లో నేను రక్షించబడ్డానండి. జనవరి నెలలో 32వ సంవత్సరం జరుగుతుంది. మరి నిజంగా నా జీవితంలో దేవుడు యేసుక్రీస్తుని గురించి ప్రకటించడానికి, యేసుక్రీస్తుని గురించి చాటించడానికి నాకు దేవుడు ఎంతో కృప ఇచ్చాడండి. ముఖ్యంగా చెప్తున్నాను, ఇంట్రడక్షన్ ఇంత అవసరమా అని అనుకుంటారు. అవసరం కాదు, వాక్యమే ముఖ్యం. మీరేమనుకుంటారో నాకు తెలుస్తుంటుంది. అయితే
ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది ఏ డినామినేషన్ కాదండి, ఏ డినామినేషన్ కాదు, దాన్ని ఇంటర్ డినామినేషన్ అంటారు. దాన్ని ఇంటర్ డినామినేషన్ అంటే మీ అందరికీ తెలుస్తుంది బాగానే అర్థమవుతుంది. అయితే ఏదో ఒక దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. అయితే పెంతెకోస్తును, లేక బాప్టిస్ట్ను, లేక సిఎస్ఐను, లేదా మెథడిస్ట్ను, క్యాథలిక్ను, దేని దాన్ని లోదరన్ను, దేని దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది ప్రతి ఫెయిత్ కూడా, ప్రతి ఒక్కరిది కూడా. కానీ ఎందుకంటే అందులో మనము సభ్యులుగా ఉంటాం, అందులో నేర్చుకుంటాం. లోదరన్లో ఉంటే లోదరన్ నేర్చుకుంటాం, బాప్టిస్టులు ఉంటే బాప్టిస్ట్ నేర్చుకుంటాం, సెవెంత్ డేలో ఉంటే సెవెంత్ డేలో నేర్చుకుంటాం. మరి ఏ డినామినేషన్ ఉంటే ఆ డినామినేషన్ అలవాట్లు మనకి వస్తాయి, అంటే పద్ధతులు వస్తాయి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. అంటే ప్రతి దానికి ఒక డాక్ట్రిన్ ఉంటుందండి. అయితే మనకి బైబిల్లో ప్రతి ఒక్కరూ బైబిలే బోధిస్తాం, ప్రతి ఒక్కరు బైబిల్లోంచి చెప్తాం, ప్రతి ఒక్కరూ అక్షరాన్ని చూపించగలం. బైబిల్లో పలానా రిటర్న్గా రాయబడింది వాక్యం పలానా అని మనం అక్షరాన్ని చూపించగలుగుతాం. అయితే అదే అక్షరాన్ని చదివి మీరు ఒకలా వివరిస్తారు, నేను ఒకలాగా వివరిస్తాను, లేదా అండర్స్టాండ్ చేసుకుంటారు, అర్థం చేసుకుంటారు, నేను ఒకలాగా అండర్స్టాండ్ చేసుకుంటాను. కానీ బైబిల్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలాగ దాన్ని గ్రహించాలని అంటే, దేవుడు మనకి ఆయన వెళ్తూ వెళ్తూ ఆయన ఒక మాట అన్నాడు, నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను, నేను ఆదరణకర్తను మీ వద్దకి నేను పంపిస్తాను, సత్యస్వరూపైన ఆత్మ మీ వద్దకు వస్తుంది, ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఉంది కదండి. ఆయన తానే తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినునో వేటిని చూచునో వాటిని గురించి మీకు తెలియచేయను, ఆయన నా వాటిలోకి తీసుకుని మీకు తెలియచేయను కనుక ఆయన నన్ను మహింపరుస్తాడు అన్నాడు. ఇది యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయంలో మన విషయాలు చూస్తాం. అంటే అందుకే ప్రభు అన్నాడు, మీరు యెరూషలేములో తండ్రి వాగ్దానం చేసిన మీ మీదకి వచ్చే వరకు మీరు కనిపెట్టి ఉండండి అన్నాడు. కనిపెట్టండి అన్నాడు. మీరు పైనుండి శక్తి పొందుకునే వరకు యెరూషలేములో ఉండి కనిపెట్టండి అన్నాడు శిష్యులను. కాబట్టి వారంతా యెరూషలేములో ఉండి కనిపెట్టారు. కనిపెట్టినప్పుడు మరి 11 మంది మిగిలిపోయారు. ఎందుకంటే ఒక వ్యక్తి తన మార్గం నుండి తొలగిపోయాడని మనం అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో చూస్తాం. అంటే అన్ని వాక్యాలు చూపించమంటే స్టార్ట్ చేద్దామండి. అన్ని వాక్యాలే చూపించండి. ట్రాన్స్లేషన్ అండి. హెబ్రీయులకు రాసిన పత్రిక హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము. ఒకసారి అందరూ ఆల్రెడీ వాక్యం చదివారు కాబట్టి మళ్ళా నిలబడాల్సిన అవసరం లేదు. 7వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. 7వ వచనం సంపడింది. మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. जो तुम्हारे अगुवे थे और जिन्होंने तुम्हें परमेश्वर का वचन सुनाया है उन्हें स्मरण रखो और ध्यान से उनके चाल चलन का अंत देखकर उनके विश्वास का अनुकरण करो. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు, అవును యుగ యుగములకును ఒక్కటే రీతిగా ఉండును. यीशु मसीह कल और आज और युगान युग एक सा है. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి. नाना प्रकार के और उपकी उपदेश से ना भरमाए जाओ. నేనే చేస్తాను చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, సర్వశక్తిమంతుడు అయిన యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతింపదగిన పరిశుద్ధ నామ కలిగిన పరిశుద్ధుడవు
నిత్యము పరిశుద్ధుడు 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 యెహోవా పరిశుద్ధుడు, ఆయన నామమునికే మహిమ, ఆయన నామముకే ఘనతని స్తుతించబడుచు ఆరాధించబడుచున్న అద్వితీయ సత్యదేవుడానికి స్తోత్రములు. దేవా, నువ్వు నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతికున్న దేవుడుగా, దేవా యుగ యుగములకు ఒక్కటే రీతికున్న దేవుడుగా నేను మేము కలిగి ఉన్నందుకు మేము స్తుతిస్తున్నాం. ఈ రాత్రి నీ వాక్యంతో నాతో మాతో మాట్లాడమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. చదువుబడినటువంటి దేవుని వాక్యము మీరు అనేక సార్లు విన్నారు, అయినప్పటికీ ఈరోజు నేను చెప్పేది కొంచెము వ్యత్యాసం ఉండొచ్చు. जो पढ़ाए गए वचन आप बहुत बार सुने हुए हैं और आज हम अलग तरीके से वचन को सुनेंगे. దేవుని వాక్యము మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులు ఉన్న వారిని జ్ఞాపకము చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించండి అన్నాడు. जो तुम्हारे अगुवे थे और जिन्होंने तुम्हारे परमेश्वर का वचन सुना है उन्हें स्मरण रखो और ध्यान से उनके चाल चलन का अंत देखकर उनके विश्वास का अनुकरण करो. 9వ వచనంలో నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి. 9 वचन में इस प्रकार लिखा है, नाना प्रकार के और उपकी उपदेश से ना भरमाए. ఈరోజు మనము आज हम ఏ బోధను మనం అనుసరించాలి? जो वचन हम सुनते हैं, ప్రశ్న, క్వశ్చన్ అది. आज हम कौन सा वचन को अनुसरण करना है. ఏదో ఒక బోధ ఉంది, ఆ బోధనే అనుసరించాలి. कोई तो एक प्रकार का एक वचन है, उस वचन का उस उपदेश का हम अनुसरण करना चाहिए. ఈరోజు బైబిల్లో మనం చూస్తున్నాం యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయము, అంటే 1వ అధ్యాయం, అది యోధా రాసిన పత్రిక 3వ వచనం. आज हम देखते हैं कि पवित्र शास्त्र में से यहूदियों का किताब उसका एक ही अध्याय है, पहला अध्याय में वचन 3వ వచనం. तीसरा वचन में, प्रिय भाई और बहनों, आप जिस मुक्ति के सहभागी हैं, मैं उसके विषय में बड़ी उत्सुकता से आप लोगों को लिखना चाहता था, किंतु अब मुझे आवश्यक प्रतीत हुआ कि इस पत्र द्वारा आप लोगों से अनुरोध करूं कि आप उस विश्वास की रक्षा के लिए संघर्ष करें जो सदा के लिए संतों को सौंपा गया है. 4వ వచనం కూడా నండి. क्योंकि कुछ व्यक्ति आप लोगों के बीच छिपकर घुसे आए हैं. इन धर्मद्रोही लोगों को दंडाज्ञा प्राचीन काल से धर्म ग्रंथ में लिखी हुई है. ये धर्मद्रोही हमारे परमेश्वर की कृपा को विलासता का बहाना बनाते और हमारे एकमात्र स्वामी एवं प्रभु यीशु मसीह को अस्वीकार करते हैं. ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణ గురించి మీకు వ్రాయవలని విశేష శక్తి గలవాడనే ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలని మిమ్మల్ని వేడుకొనిచి మీకు వ్రాయవలసి వచ్చాను. हे प्रियो, जब मैं तुम्हें उस उद्धार के विषय में लिखने में अत्यंत परिश्रम से प्रयत्न कर रहा था जिसमें हम सब सहभागी है, जो तो मैंने तुम्हें यह समझाना अवश्य जाना कि उस विश्वास के लिए पूरा यत्न करो जो पवित्र लोगों को एक ही बार सौंपा गया था. అంటే పిల్లరా, మనకి ట్రాన్స్లేషన్ అనేటప్పుడు కొంచెం ఫ్లో నేను చెప్పడం కొంచెం కష్టం అవుతుంది నాకు. అంటే ఆ ఫ్లోలో డైరెక్ట్గా వినేది వేరుగా ఉంటుంది, ఓకే, మళ్ళీ చెప్పేది వేరుగా ఉంటుంది, టైం ఎక్కువ అయిపోతుంది, తర్వాత చెప్పేది తక్కువ అయిపోద్ది. మీకు బ్రదర్ చెప్తున్నారు. అయితే నేను ఇక్కడ నేను ప్రతిదీ ఏం చేస్తాను, క్వశ్చన్ వేస్తానండి. చెప్పండి. मैं जो भी पूछूंगा एक प्रश्न के अनुसार मैं वचन बताता हूँ. ఎందుకంటే వాక్యం వినేవారు వింటున్న వాక్యానికి రిఫ్లెక్ట్ అంటే రిప్లై ఇవ్వాలి. जो हम वचन सुनते हैं आप लोगों को समझना चाहिए और उसका उत्तर आना चाहिए आप लोगों से. ప్రజలు వాక్యం వింటున్నారు, అందుకే బైబిల్ వారు వినుటకు మాత్రం విందురు గాని వారి గ్రహింపరు, చూచుడు మటుకు చూతురు గాని కాననే కానరు అంటాడు. इसलिए वचन में लिखा है कि हम लोग वचन सुनते हैं, सुनने तक ही, मगर हम उसको समझ नहीं पाते हैं. इसके लिए हम समझने के लिए इस वचन को मैं प्रश्न के द्वारा आपसे मैं पूछता हूँ. ఖచ్చితంగా వాక్యానికి మనము ప్రతిస్పందించాలి. इसलिए वचन को हम लोग आपका स्पंदना आना चाहिए. పిల్లలే, ఈ రోజు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ఒక్కసారి పరిశుద్ధులకు అప్పగించబడతాడు. ఎవరు ఆ పరిశుద్ధులు?
हम प्रिय आप देखते हैं कि एक ही बार पवित्र लोगों को सौंपा गया है। कौन है वो पवित्र लोग? Praise the Lord. ఎవరు कौन है? చెప్పాలి మీరు. పరిశుద్ధులకి ఒక్కసారి అప్పగించబడింది. पवित्र लोगों को एक ही बार ही सौंपा गया है। वो पवित्र लोग कौन है? మనం. ఇప్పుడు ఈ రోజు అక్కడ ఒక బోధ ఉంది. ఆ బోధని ఆయన వారికి అప్పగించాడు. ఆ బోధ ప్రకారముగా మనం పోరాడాలి. ఆ బోధ కొరకు మనము పోరాడాలి. ఎందుకు అనంటే वहाँ पर एक उपदेश है, రహస్యముగా జొరబడ్డారు. वहाँ पर एक उपदेश है, उस उपदेश को सौंपा गया है क्योंकि कुछ लोग अधर्मी लोग उसमें घुस गए हैं। ఎవరికి అప్పగించబడింది, ఎవరు జొరబడ్డారు? किसको सौंपा गया है और कौन घुस गया अंदर? पवित्र लोगों को सौंपा गया है और पवित्र लोग घुस गए। పవిత్ర లోక్ అప్పగింపబడింది और అపవిత్రులు దాంట్లో ప్రవేశించారు. జొరబడ్డారు. ఎప్పుడు ఇది? कब हुआ ऐसा? ఇది ఎప్పుడంటే సువార్త యొక్క ప్రారంభ దినాల్లోనే వారు సొరబడ్డారు. ये कब हुआ? जब सुसमाचार के प्रारंभ के दिनों में ही वो लोग अंदर घुस गए। కాబట్టి ఆ రోజు ఆయన తన శిష్యులకు అపోస్తలులకు ఆయన ఒక బోధన అప్పగించాడు. इसलिए उस समय यीशु ने अपोस्तल को उस शिष्य लोगों को परमेश्वर का उपदेश दिया गया है, सौंपा गया है। మీరు చెప్పిన దానికి నేను మీకు మీ మాటని తీసుకోలేదని బాధపడకండి. ఎందుకంటే పరిశుద్ధులు అని అంటే అక్కడ మీలో అందరూ పరిశుద్ధులు కారు అన్నాడు యేసు ప్రభు. जो आपने जो उत्तर दिया है मैं नहीं ले सका, आप लोग बुरा मत मानिए। उसमें लिखा है कि पवित्र लोग म्हणजे कौन है? ఎందుకు అన్నాడంటే అందులో ఆయన అప్పగించేవాడు ఒకడు ఉన్నాడు కాబట్టి మీలో అందరూ పవిత్రులు కాదన్నాడు ఆయన. आप में से सभी लोग पवित्र नहीं है क्योंकि उसमें से शिष्यों में से एक जन ऐसा है कि वो यीशु को पकड़वाने वाला था। కాబట్టి ఈరోజు బోధ అనే మాటకి ఎవరికి అప్పచెప్పాడు అని అంటే శిష్యులకు అపోస్తలులకు ఆయన తన బోధను అప్పగించాడు. అప్పగించి ఆయన వారిని పైనుండి శక్తి పొందుకునే వరకు మీరు కనిపెట్టండి అన్నాడు. यीशु ने उस सुसमाचार को, उस उपदेश को शिष्यों को, अपोस्तल को, डिसाइपल को दिया गया है क्योंकि आप लोग उस वचन को सुनकर यीशु मसीह का आगमन के लिए वहां पर उनके लिए इंतजार करिए। మనం అపోస్తల కార్యాలు మొదటి అధ్యాయం చూసినప్పుడు प्रेरितों का कार्य इसका पहला अध्याय हम देखेंगे। ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గురించి నా మొదటి గ్రంథమును రచించి తిని ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు. మీరు బైబిల్ చూస్తే అంతా ట్రాన్స్లేట్ చేయక్కర్లేదు, నేను కొన్ని మాటలు చెప్తానండి, అప్పుడు మీకు అర్థమైపోద్ది. దేవుని రాజ్యమును గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించాను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్ము పొందుదురనెను. ఇది లూకా మరి థియోఫిలాకు రాస్తూ మొదటి గ్రంథాన్ని రచించాడు, లోకా సువార్త మొదటిది. రెండోది ఇప్పుడు థియోఫిలాకు రాస్తున్నట్టుగా ఉన్నటువంటి ఆ లోకా సువార్తతో పాటు ఇప్పుడు ఇక్కడ ఈ అపోస్తల కార్యాలు కూడా ఆయన రాస్తున్నాడు. లోకా చెప్తున్నాడు, థియోఫిలాకి విషయాలు చెప్తున్నాడు, రాస్తున్నాడు. पहले ग्रंथ में लूका ने सुसमाचार लिखा गया और दूसरा ग्रंथ जो है प्रेरितों के काम वो भी लूका ने थियोफिलस की लिख रहा है। కాబట్టి ఇప్పుడు నీళ్ళలోనికి బాప్తిస్మం ఇచ్చారు కానీ अब हम देखते हैं कि पानी में बपतिस्मा दिया गया है, మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుతారు, అంతవరకు వెయిట్ చేయండి అన్నాడు ఆయన. परंतु आप पवित्र आत्मा में बपतिस्मा पाने तक आपको रोकना है, इंतजार करना है। అంటే ఆయన ఏమంటాడంటే మీరు పరిశుద్ధాత్మ పొందుకునే వరకు కూడా, ఇదే లోకాసు వార్తలో కూడా చెప్తాడు ఆయన. లోకాసు వార్త చివరి అధ్యాయము చివరి వచనాల్లో మనం చూసినప్పుడు 48వ వచనం గురించి చెప్తుంటాడు. ఏమన్నాడంటే
46 వచనం. క్రీస్తు శ్రమపడి 3వ దినము ఋతువుల నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణయు ప్రకటింపబడిననియు రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఎవరు సాక్షులు? लूक सुसमाचार उसका पहला अध्याय 24वां अध्याय 46 और 47 में लिखा है कि और उनसे कहा कि ये लिखा है मसीह दुख उठाएगा और तीसरे दिन मरों में से जी उठेगा और यरूशलेम से लेकर सब जातियों में मन फिरा और पापों की क्षमा का प्रचार उसी के नाम से किया जाएगा. అంటే మీరు ప్రీచింగ్ చేస్తారని మేము ఎదురు చూస్తున్నాం, మీరేమో బైబిల్ స్టడీలా చెప్తున్నారు ఏంటి అని ఎవరికైనా అనిపించిందా? आप लोग सोचते रहे कि मैं वचन बोलूंगा, मगर आपको लगता है कि बाइबल स्टडी क्यों बता रहे हैं? నిజంగా మీరు ఇంట్రెస్ట్ గా వాక్యం వింటే आप लोग इंटरेस्ट से वचन सुनेगा तो అసలు మీరు కూర్చున్న గంట కదలకోకుండా 3 గంటలైనా కూర్చుంటారు. आप जो बैठे हैं आप हिलेंगे नहीं, तीन घंटे भी बैठ के वचन सुन सकते हैं. నా సొంత మాటలు చెప్పట్లేదు, కేవలం వాక్యమే చూపిస్తున్నాను. మీరు ఒక ట్రాక్ చూపిస్తున్నాను, ఒక ట్రాక్ అంటే ఒక మార్గమాన్ని నేను చూపిస్తున్నాను. Amen. సో ఇప్పుడు మనకు అర్థమైంది ఏమనంటే క్రీస్తు శ్రమపడి 3వ దినం మృతుల నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములో ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణ ప్రకటింపబడి రాయబడింది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఎవరో సాక్షులు? तुम इन सब बातों के गवाह हैं. कौन है वो गवाह? చెప్పాలి. कौन है गवाह? कौन है? You are the witnesses of this thing. हम लोग అపోస్తలులు. शिष्य अपोस्तलों. అపోస్తలులు ఎందుకంటే ఆయన 11 మందితో కూడా ఆయన ఈ విషయాలు చెప్తున్నాడండి. ఆయన అది మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మీరు చూసినప్పుడు అక్కడ 11 మందితో ఆయన మాట్లాడుతున్నాడు. 12 మందితో కాదు, 11 మందితో మాట్లాడుతున్నాడు. हम प्रेरित में काम में देखेंगे कि वो यीशु मसीह 11 शिष्यों के बारे में बात कर रहे हैं, सभी लोगों से नहीं. ఇప్పుడు సాక్షులు ఎవరంటే అపోస్తలులు. गवाही कौन है अभी? अपोस्तल, शिष्य लोग. ఇప్పుడు ఆయన పరిశుద్ధులకి తన బోధన అప్పగించాడంటే ఆ పరిశుద్ధులు ఎవరంటే అపోస్తలులు. उस पवित्र लोग कौन है? अपोस्तल. Praise the Lord. మనం తర్వాత వచ్చాం, మనం మెల్లగా వచ్చాం. हम మనం बाद में आए, परंतु वहां पर कौन है? अपोस्तल से. ఈ సంగతులు మీరు సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేస్తే మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణములో నిలుచుండని వారితో చెప్పాను. అందరికి అర్థమైంది అంటే పైనుండి శక్తి పొందుకునే వరకు కూడా మీరు దయచేసి యెరూషలేము విడిచిపెట్టొద్దు, మీరు ఎవరికి ప్రీచింగ్ కూడా చేయొద్దు, ఎవరికి ప్రసంగాలు చేయొద్దు అని చెప్పాడు ఆయన. ఓకే, ఇప్పుడు అపోస్తల కార్యాలు మనం చూసాం. ఈ థియోఫిలాకి చెప్తూ ఏం చెప్తున్నాడంటే ఇలా చెప్తున్నాడు, పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారు, వెయిట్ చేయండి అన్నాడు. 6వ వచనం. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు सो उन्होंने जो इकट्ठे होकर उससे पूछा, ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యమును మరలా అనుగ్రహించదు అని ఆయన అడుగగా, हे प्रभु क्या तू इस समय इजराइल को राज्य फिर देगा? ఆయన అంటాడు కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకుని ఉన్నాడు, వాటిని తెలుసుకోవడం మీ పని కాదు. तो उन्होंने कहा कि समय और कालों को जानना जिनको पिता ने अपने ही अधिकार में रखा है तुम्हारा काम नहीं है. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురు. परंतु जब पवित्र आत्मा तुम पर आएगा तब तुम सामर्थ्य पाओगे. మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములను అంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులైందని వారితో చెప్పారు. और यरूशलेम और सारा यहूदी और समरिया और पृथ्वी के छोर तक मेरे गवाह होंगे. Hallelujah. Amen. Hallelujah. అంటే ఒక బోధ అప్పచెప్తున్నాడు ఆయన, ఒక బోధ అప్పచెప్తున్నాడు ఆయన. చెప్తూ ఆయన అంటున్నాడు భూదిగంతల వరకు నా శాస్త్రం వాటి ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమయ్యను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘమైనను కొనిపోయాను. क्या कहकर उनके देखते देखते ऊपर उठा लिया गया और बादल ने उसे उनकी आंखों से छिपा लिया. ఇప్పుడు ఆయన వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం చూస్తున్నాం శిష్యులందరూ కూడా మరి యెరూషలేములో ఉండి ఆ యెరూషలేములో ఉన్నటువంటి శిష్యుల పేర్లు కూడా రాయబడ్డాయి. अभी यीशु मसीह उठा लिया गया और शिष्य वहां पर बैठे हैं, शिष्य लोग का नाम भी वहां पर लिखा गया है. వారి పేర్లు పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి, అల్ఫై కుమారుడు యాకోబు, జెలోతు అనబడిన సీమోను, యాకోబు కుమారుడు
యోధ అనువారు 11 మంది వస్తారండి. 11 लोगों के शिष्यों का नाम वहां पर लिखा गया है। వీరితో పాటు చాలా మంది స్త్రీలు, యేసు తల్లి కూడా అక్కడ వారందరూ ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు యెరూషలేములో. उनके साथ वहां पर बहुत स्त्रियों भी है, यीशु का वहां भी वहां पर बैठकर यरूशलेम में बैठकर प्रार्थना कर रहे थे। అప్పుడు పేతురు వాళ్ళ మధ్య లేచి ఇలా చెప్తున్నాడు. ఇదో పేతురు వారి మధ్య నిలిచి, సహోదరులారా, యేసును పట్టుకున్న వారికి త్రోవ చూపిన యోధాల గురించి పరిశుద్ధాత్మ